హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 72 వోల్టేజ్ 31Ah ఒకినోవా బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసరికి 72 వోల్టేజ్, ఏహెచ్ వచ్చేసరికి 31Ah, కట్ ఆఫ్ వచ్చేసరికి 84 వోల్టేజ్, డేట్ మంత్ ఇయర్ అండ్ బ్యాటరీ వారంటీ వచ్చేసరికి 3 years వారంటీ ఉంటుంది. బ్యాటరీ యొక్క మైలేజ్ వస్తే అరౌండ్లీ మీకు 90 కిలోమీటర్ మైలేజ్ అయితే అబవ్ వస్తుంది. అరౌండ్లీ 90కి అబవ్ అయితే మైలేజ్ వస్తుంది. అరౌండ్లీ 90 to 100 105 అరౌండ్లీ మైలేజ్ వస్తుంది. 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్లీ క్వాలిటీ కంట్రోల్ అయితే 1.5 నుంచి 3.5 నుంచి 4 కిలోమీటర్స్ వరకు అయితే మైలేజ్ వస్తుంది. 1 ఆంపియర్ అప్రాక్సిమేట్లీ అయితే 3.5 అయితే పక్కాగా అయితే మైలేజ్ వస్తుంది. డిశ్చార్జ్ సాకెట్ అండ్ ఛార్జింగ్ సాకెట్ వచ్చేసరికి ఒకినోవాకి సంబంధించిన సాకెట్. ఇది 2-pin మోడల్. అలాగే దీంట్లో వచ్చేసరికి జేకే బిఎంఎస్, ఆల్ బిఎం బ్యాటరీలో వచ్చేసరికి అన్ని బ్యాటరీలో కూడా జేకే స్మార్ట్ బిఎంఎస్ అయితే ఉంటుంది. స్విచ్ ఆన్ చేస్తే బ్యాటరీకి అయితే సప్లై వస్తుంది, లేదంటే రాదు. ఒకసారి అయితే బటన్ అయితే ఆన్ చేద్దాం. బటన్ ఆన్ చేయాలంటే జస్ట్ 1 సెకండ్ లాంగ్ ప్రెస్ పట్టుకుంటే బ్యాటరీ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ చిన్న రెడ్ కలర్ లైట్ కూడా ఆన్ అవుతుంది. బ్యాటరీ ఆఫ్ చేయాలంటే మళ్ళీ స్విచ్ అనేది 2 seconds ప్రెస్ చేసి పట్టుకుంటే బ్యాటరీ నుంచి అవుట్పుట్ అయితే కట్ అవుతుంది. బ్యాటరీ అయితే ఒకసారి అయితే మొబైల్కి కనెక్టింగ్ అయితే చూద్దాం. మొబైల్కి అయితే కనెక్టింగ్ అయింది. బ్యాటరీ యొక్క టోటల్ వోల్టేజ్ ఇది ఫస్ట్ ఉన్నది 5 నుంచి అయితే చూద్దాం. బ్యాటరీ యొక్క టైమింగ్ వచ్చేసరికి బ్యాటరీ రెడీ చేసిన టైం వచ్చేసరికి 1 day 16 hours 48 minutes 59 seconds 60 seconds టైం అయితే రన్నింగ్ అవుతుంది. ప్రతి ఒక్క సెకండ్ కూడా లెక్కేస్తుంది. ఛార్జింగ్ ఆన్, డిశ్చార్జ్ ఆన్, బ్యాలెన్సింగ్ ఆఫ్లో ఉంది. బ్యాటరీ యొక్క టోటల్ వోల్టేజ్, బ్యాటరీ యొక్క కరెంట్ ఇది. మనం బయటకు వెళ్ళిన ఇన్పుట్ వచ్చిన కరెంట్ ఇక్కడ చూపిస్తుంది. బ్యాటరీ యొక్క పవర్, ఏదైనా ఛార్జ్ పెట్టినా లేదా బయటకు పవర్ వెళ్ళినా ఇక్కడ వాటేజ్ అనేది చూపిస్తుంది. బ్యాటరీ యొక్క కెపాసిటీ 31Ah ఇది. తర్వాత వచ్చేసరికి సైకిల్ కెపాసిటీ ఇది 31Ah. ఎన్నిసార్లు ఛార్జ్ డిశ్చార్జ్ కొడితే అన్ని కెపాసిటీలు అయితే మారుతూ ఉంటాయి. యావరేజ్ సెల్ వోల్టేజ్ ఇది. ప్రతి ఒక్క సెల్ వచ్చేసరికి 4.159 ఉంది. బ్యాలెన్సింగ్ కరెంట్ వచ్చేసరికి 0.0లో ఉంది. ఎటువంటి బ్యాలెన్సింగ్ అయితే ప్రెజెంట్ అయితే అవ్వడం లేదు, అంతే పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి బ్యాటరీ యొక్క కెపాసిటీ వచ్చేసరికి 31Ah అన్నాం. రిమైండింగ్ పర్సెంటేజ్ ఉంది, రిమైండింగ్ బ్యాటరీ ఉంది. ఇది 100%లో ఉంది. ఏదైనా పర్సెంటేజ్ తగ్గుతున్న కొద్దీ ఇక్కడ ఆల్రెడీ ఫుల్ ఛార్జ్లో ఉంది కాబట్టి 100% చూపిస్తుంది. మనం 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తిరిగేటప్పుడు ఇక్కడ ఈ పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది. సేమ్ మన మొబైల్లో ఏ విధంగా ఉంటుంది అదే విధంగా పర్సెంటేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ రిమైండింగ్ కెపాసిటీ అనేది ఉన్నది 31Ah ఉంది. ఇక్కడ కూడా బ్యాటరీ కెపాసిటీ 31Ah ఉంది. ఈ 31Ah అనేది ఇది ఆటోమేటిక్గా మనం ఒక 10 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఏహెచ్ అనేది తగ్గుతుంటుంది. ఇక్కడ వచ్చేసరికి పర్సెంటేజ్ తగ్గుతుంటుంది. అంటే మీకు పర్సెంటేజ్లో కామంటే పర్సెంటేజ్, లేదా ఏహెచ్లో కామంటే ఏహెచ్లో తగ్గుతుంటుంది. మనం ఎన్నిసార్లు ఛార్జ్ డిశ్చార్జ్ కొట్టామనేది సైకిల్ కౌంట్ అని ఉండొచ్చు సారా. సైకిల్ కౌంట్ అనేది మనం ఎన్నిసార్లు ఛార్జ్ డిశ్చార్జ్ పెడితే అన్నిసార్లు అది కౌంట్ లెక్కేస్తుంటుంది. ఇది ఒకసారి బ్యాటరీ యొక్క టోటల్ సైకిల్ కౌంట్ వచ్చేసరికి అరౌండ్ 800 నుంచి 950 వరకు ఛార్జ్ కౌంట్లెట్ చేసుకోవచ్చు. ఇదంటే 900 వరకు ఛార్జ్ డిశ్చార్జ్లు అయితే చేసుకోవచ్చు. ఈ 900 సార్లు కూడా ఛార్జ్ పెడితే ఛార్జ్ డిశ్చార్జ్ చేయొచ్చు. ఈ 900 సార్లకి ఒక్కొక్క ఛార్జ్కి వచ్చేసరికి అరౌండ్లీ 100 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. దాన్ని బట్టి అయితే మీరు లెక్కేసుకోవచ్చు ఎన్ని కిలోమీటర్లు అయితే వస్తుంది అనేది. తర్వాత డిఫరెంట్ సెల్ వోల్టేజ్ అని ఉంది చూసారా. ఇది వచ్చేసరికి ఎక్కువ ఉంటే ఇది ఆటోమేటిక్గా బ్యాలెన్సింగ్ అయితే ఆన్ అవుతుంది. ప్రతి ఒక్క సెల్ ఇక్కడ వోల్టేజ్ చూపిస్తుంది. 1 2 3 4 5 6 అలాగే 20 సెల్స్ కాబట్టి 72 వోల్టేజ్కి 20 సిరీస్ వాడాలి కాబట్టి 20 సిరీస్ కూడా టోటల్ ఇక్కడే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కౌంటర్లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి లిథియం అయాన్గా, లిథియం ఫాస్ఫేట్గా ఇక్కడ మీరు ఏం ప్రెజెంట్ వచ్చేసరికి ఏ కస్టమర్ అయినా సరే, డీలర్ అయినా మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే ఫస్ట్ పేజ్ మాత్రమే చూసుకోవాలి. ఈ సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ వచ్చేసరికి థర్డ్ పేజ్లో కూడా కొద్దిగా అవసరం అవుతుంది. సెకండ్ పేజ్ అస్సలు అవసరం ఉండదు, ఓన్లీ టెక్నీషియన్ మాత్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ మార్చుకోవడానికి ఎవరు పెడితే అలా సెట్టింగ్స్ అయితే మార్చకూడదు. మార్చడం వల్ల ఏమవుతుందంటే బ్యాటరీ వెంటనే రిపేర్కి అయితే వచ్చేస్తుంది, లేదంటే ఫైర్ అయ్యే అవకాశాలు కూడా చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ బిఎంఎస్ వచ్చేసరికి స్మార్ట్ బిఎంఎస్ లిథియం అయాన్కి, లిథియం ఫాస్ఫేట్కి, L2Vకి అన్ని బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది. అన్నిటికీ తగ్గట్టుగా సెట్టింగ్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఒకదానికి పెట్టబోయి ఇంకో దానికి పెట్టామంటే బ్యాటరీ యొక్క ఫైర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జ్ ఆన్, డిశ్చార్జ్ ఆన్, బ్యాలెన్సింగ్ ఆన్, ఎమర్జెన్సీ మోడ్ ఆఫ్లో ఉంది. తర్వాత టెంపరేచర్ మోడ్ ఆన్లో ఉంది. ఇవి ఒక సెట్టింగ్స్. ఇవి ఏంటంటే కొన్ని ఉపయోగపడుతుంది. ఛార్జ్ డిశ్చార్జ్ అనేది డీలర్కి ఉపయోగపడుతుంది. బ్యాలెన్సింగ్ ఎనీ టైం ఆన్లో ఉండాలి. ఎమర్జెన్సీ మోడ్ కూడా అవసరం అవుతుంది. ఎమర్జెన్సీ మోడ్ అనేది ఎందుకంటే బండి ఎక్కడైనా ఆగిపోయినప్పుడు, పూర్తిగా బిఎంఎస్ నుంచి సప్లై రానప్పుడు ఎమర్జెన్సీ మోడ్ ఆన్ చేసామంటే దాంట్లో ఉండే బ్యాటరీలో ఉండే ఆల్ వోల్టేజ్ మొత్తం డైరెక్ట్ అయిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఛార్జ్ ఆన్, డిశ్చార్జ్ అనేది ఛార్జ్ ఆఫ్ చేసామంటే మనం ఎలాంటి ఛార్జర్తో పెట్టినా ఛార్జ్ తీసుకోదు. డిశ్చార్జ్ ఆఫ్
ఆఫ్ చేసామంటే మనం ఎలాంటి బండి పెట్టినా అది డిశ్చార్జ్ అనేది ఆన్ అవ్వదు. మళ్ళీ ఇక్కడ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఇది బ్యాటరీ యొక్క డేటా మొబైల్కి సంబంధించింది. అలాగే ఒకసారి అయితే సైజులో అయితే చూద్దాం. ఈ బ్యాటరీ వచ్చేసరికి ఒకినోవా బండికి సంబంధించింది కాబట్టి ఒకినోవా బండికి సంబంధించిన బ్యాటరీ వచ్చేసరికి దీనికన్నా కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది. దీనికన్నా నేను తక్కువ సైజులోనే చేశాము, ఎందుకంటే డిక్కీలో పర్ఫెక్ట్గా దిగడం కోసం. ఒక లెంత్ వచ్చేసరికి మీకు అరౌండ్లీ ఎంఎంలో కొలుసుకుంటే తొందరగా తెలిసిపోద్ది. 220 mm దాకా అయితే ఉంది. 220 mm. ఇది ఎంఎంలో చెప్తున్నాను, ఇంచెస్లో చెప్తే లేదంటే 8.5 పెట్టాను. ఇంచులో పెడితే 8.5, ఎంఎం వచ్చేసరికి 220 mm దాకా ఉంది. ఈ లెంత్ వచ్చేసరికి మీకు ఎంఎం వచ్చేసరికి 445 mm అయితే ఉంది. ఈ ఎంఎం వచ్చేసరికి మీకు 145 mm అయితే ఉంది. సైజ్ వచ్చేసరికి పావుతకు 6 ఇంచులు అయితే పెట్టాము. హైట్ చూసుకుంటే దాదాపు 11 అయితే ఉంటుంది, 11.5 అయితే ఉంది ఇంచెస్, 11.5 అయితే ఇంచెస్ ఉన్నాయి. ఎంఎం వచ్చేసరికి మీకు దాదాపు సాకెట్తో చేసుకుంటే అరౌండ్లీ మీకు 310 mm అయితే ఉంది. ఇంచెస్ వచ్చేసరికి సాకెట్ దగ్గరకు వచ్చేసరికి 12 ఇంచులు అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఒకినోవా బ్యాటరీకి సంబంధించింది ఏంటంటే ఈ సైజు కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అరౌండ్లో 1/2 ఇంచ్. ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది, ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ ఉంటుంది. అన్ని సైడ్లు కూడా 1/2 ఇంచెస్ అయితే తగ్గించాను. బ్యాటరీ పర్ఫెక్ట్గా డిక్కీలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కిందకి వెళ్ళిపోద్ది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఇది ఆన్ చేసి ఉన్నప్పుడు మాత్రమే బయటకి అయితే వోల్టేజ్ అయితే వస్తుంది. మీకు ఒకసారి వోల్టేజ్ చూపిస్తాను. బ్యాటరీ యొక్క వోల్టేజ్ చెక్ చేస్తే 83 వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉంచాను. ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా వోల్టేజ్ అయితే కట్ ఆఫ్ అయిపోద్ది. వెంటనే 60కి పడిపోతుంది. చూసారా, ఇదేంటంటే 62లో ఉండేది వోల్టేజ్ అయితే కాదు, జస్ట్ అది ఆస్కిలేషన్ టైపు. పూర్తిగా అయితే వోల్టేజ్ పడిపోయింది. ఇప్పుడు ఎటువంటి వోల్టేజ్ అయితే బయటకైతే రాదు. బ్యాటరీ అప్రాక్సిమేట్ కాస్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. బ్యాటరీ వెయిట్ అప్రాక్సిమేట్లో వచ్చేసరికి 15 to 17 kgs అయితే ఉంటుంది, 15 నుంచి 17 kg వరకు అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ సైకిల్స్ వచ్చేసరికి అరౌండ్లో 800 నుంచి 950 వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి. అరౌండ్ సైకిల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తాయి. యూజ్ చేసే సెల్ వచ్చేసరికి DMG సెల్స్, వెరీ క్వాలిటీ పర్ఫెక్ట్ సెల్స్ విత్ A గ్రేడ్ సెల్స్ అండ్ 3C EVకి సంబంధించినవి.